హాయ్, మకర సంక్రాంతి వచ్చేస్తుందండి. పల్లెటూరులో ప్రతి ఇల్లు కూడా కోలాహలంగా సందడిగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళ అల్లుల్ని కూతురు ఇంటికి తీసుకొస్తారు, బంధువర్గాన్ని అందరిని పిలుచుకుంటారు. చాలా కోలాహలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పండగ సంక్రాంతి పండగ వాతావరణంలో కోడి పందాలు, పిండి వంటలు మెయిన్. ఇవి మాత్రం ప్రతి ఇంట్లో ఉంటాయి. ప్రతి ఇంట్లో గుమగుమలాడుతూ ఉంటాయి. ఓ పక్కన అరిసెలు వండుతూ ఉంటారు, ఓ పక్కన ఏమైనా గారెలు వండుతూ ఉంటారు, ఓ పక్కన కోడి మాంసం ఉడుకుద్ది, ఓ పక్కన మిగతా రకాల కారం చెక్కలు అంటే చక్రాలు అంటారు, కారం చెక్కలు అంటారు. ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటితోనే పల్లెటూరులో మాత్రం ప్రతి ఇల్లు కూడా ఆనందంగా హాయిగా గడుపుతారనమాట. అందుకే నేను ఈరోజు మీకు మినప సున్నుండలు చేసి చూపిస్తా. ఇవి కూడా చాలామంది చేసుకుంటారు, నిలవ పెట్టుకుంటారు. బెల్లంతో చేసిన నెయ్యి కలిపి చేసి చూపిస్తా అనమాట సున్నుండలు. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెడదామా? మినప సున్నుండలకి చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయండి. 5 ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. కేజీ బెల్లం అండి. దీన్ని మాత్రం సన్నగా గడ్డలు లేకుండా తురుము పెట్టుకోవాలండి. ఇకపోతే ఒక పిడికుడు బియ్యం, అలాగే 6 యాలుక్కాయలు, నెయ్యి నేను 1/2 కిలో పెట్టుకున్నానండి. మనకి ఎంత పడితే అంత తీసుకోవచ్చు, నెయ్యి అంటే కొలత ఉండదు. ఇకపోతే చూసారా, పొట్టు మినప్పప్పు. ఈ సున్నుండలుగా మాత్రం పొట్టు మినప్పప్పు మంచి టేస్ట్ ఉంటుంది, మంచి విటమిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. చాలామంది మినుములతో కూడా చేసుకుంటారు. నేనైతే మినప్పప్పుతో అంటే బద్దపప్పుతో చేస్తున్నాను అనమాట. అది పొట్టు ఉన్న దాంతోనే. చూసారా, ఇలా ఉంటే ఇది చక్కగా దోరగా వేయించుకుంటే 2 పక్కల బాగా వేగి మంచి సువాసన వస్తుంది. సున్నుండ కూడా మంచి రుచి ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, బెల్లంతో నూరుకోవాలి, పొయ్యి కాడికి వెళ్ళి మినప్పప్పు వేయించుకోవాలి. ఓకే, మొదలు పెట్టేద్దాం ఇంకా. రైట్, సన్న మంట నుంచి మీడియం మంటలోనే దోరగా ఈ మినపప్పు మొత్తాన్ని నిదానంగా వేయించుకోవాలండి. సన్న మంట మీద దోరగా వేయించుకున్నానండి. ఇలా దోరగా వేగడానికి నాకు 20 నిమిషాలు టైం పట్టిందండి. కానీ ఈ మినపప్పు ఇలా దోర మంట మీద వేయించుకుంటే కమ్మని సువాసన వస్తుంది. ఇప్పుడు అయిపోయిందండి. ఇక తీసేసుకొని చల్లార పెట్టుకుని దీన్ని పొడి చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు గుప్పుడు బియ్యం, ఇలాచి కూడా దోరగా వేయించుకుని మినపప్పులో వేసేసుకుందాం. రైట్, వీటిని ఇప్పుడు మెత్తగా పొడి చేసుకోవాలండి. చూసారండి, ఇవన్నీ దోరగా వేయించుకున్నాను కదా. నేను ఊర్లోకి వెళ్ళి వీటిని పిండిమర దగ్గరికి వెళ్ళి పట్టించుకుని వస్తాను. ఈ లోపల లతమ్మ బెల్లం సన్నగా తురుము పెట్టాలి, గడ్డ అనేది ఉండకూడదు. ఓకేనా? సన్నగా తురుము నేను లోపలికి ఆడించుకొని వచ్చేస్తా. అంతే.
అమ్మాయి సున్నుండలకి కొంచెం బరకాయ లైట్గా, బాగా మెత్తగా వేయకుండాను కొంచెం బరకాయ పోసానా. చూసారండి, ఇలా ఉండాలన్నమాట. మరీ మెత్తగా లేకుండా ఇలా ఉంటే బరక బ్రహ్మాండంగా ఉంటుంది. తినేటప్పుడు పంటి కింద పడి బాగుంటుంది అనమాట సున్నుండలు. ఇంకా ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాం అండి. అక్కడికి వెళ్ళి సున్నుండలు చుట్టేద్దాం. ఓకే, వచ్చేసాం ఫామ్ హౌస్కి. లతమ్మ బెల్లం తురిమావా? ఇదిగోండి బెల్లం మెత్తగా తురిమి మా ఆవిడ రెడీగా పెట్టింది. లడ్డు చుట్టుకునే ముందు నెయ్యి బాగా వేడి చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. తప్పనిసరిగా నెయ్యి వేడిగానే ఉండాలి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ రకంగా బేసిన్లో బెల్లము పిండి రెండు వేసుకొని పిండి బెల్లం కలిసేలాగా బాగా చేత్తో ముందుగా కలుపుకోవాలన్నమాట. బాబాయ్ గ్లౌజ్ వేసుకోలేదని కామెంట్ పెట్టద్దండి, చెయ్యి చాలా శుభ్రంగా కలుపుతున్నానండి. నేనైతే 1/2 లీటర్ నెయ్యి బాగా కాసుకొని పెట్టుకున్నానండి. అందులో సగం నెయ్యి అంటే 1/2 లీటర్ నెయ్యి ముందుగా ఈ పిండిలో పోసుకొని ఈ నెయ్యి మొత్తం పిండి అంతా పట్టించేలాగా బాగా కలుపుకోవాలి. మిక్సీలో వేసుకునే వాళ్ళు నేను వేయించినట్టుగా పప్పు వేయించుకున్న తర్వాత మిక్సీలో పొడి పెట్టి ఓ దాంట్లో పెట్టుకోండి. ఆ తర్వాత బెల్లం తురిమి పెట్టుకుంటారు కదా, ఆ బెల్లాన్ని ఈ పిండిని రెండు కలిపి మిక్సీ వేసుకుని ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. మీరు ఇలా మొత్తం ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత నెయ్యి పోసుకుని దాన్ని అంతా ఒకసారి కలుపుకొని ఉండలు చేసుకోవాలన్నమాట. ఉండలు చేసుకోవడానికి కూడా పిండి ఆరిపోతే అప్పుడు కొంచెం కొంచెం ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి పోసుకుంటేనే ఉండలు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ పిండి కలుపుకుంటూ చక్కగా సున్నుండలు చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఈ సైజు చుడుతున్నాను, మీరైతే మీకు కావాల్సిన సైజులో చుట్టుకోవచ్చు అనమాట. లతమ్మ చేతులు నొస్తేనే రా, నువ్వు కూడా చెయ్యి, తొందరగా అయిపోతాయి. గట్టిగా నొక్కాల. ఏది ఎక్కడెత్తడో మామూలుగా గట్టిగా పట్టుకొని చుట్టాలా. గట్టిగా ప్రెస్ చేస్తే లడ్డు గట్టిగా అయిపోద్ది అనమాట. ఇది మామూలు బూందీ లడ్డు కాదు. మీ అమ్మకి మీ తమ్ముడికి పంపిద్దామా కర్నూలుకి? మనకే సరిపోతాయి, ఇంకా వాళ్ళ వరకు వస్తాయి. అక్కడ నీ కోడలని అత్త సున్నుండలు చేశాడు మామ, నాకు పంపలేదే అని అడుగుద్ది. అమ్మటే ఫోన్ చేసేది. పంపాలి కదా మరి. కానీ టేస్ట్ బాగున్నాయి, నోట్లో పొడేసుకొని చూస్తే కదా చాలా బాగున్నాయి. అప్పుడే తిన్నావా? నోట్లో వేసుకొని కరెక్ట్గా సరిపోయింది. అన్నీ కొలతలే కదా, కరెక్ట్ సరిపోతాయి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. కేజీకి 50 లడ్లు అయ్యేటట్టున్నాయి, పైనే అవుతాయి. వాళ్ళ అమ్మలో పంపిస్తాం అనగానే చూసారా ఎంతెంత లడ్డులు దొరుకుతుందో పెద్దయ్యి. వీళ్ళ తమ్ముడు ఉన్నాడండి మా బామ్మర్ది, మంచి బాడీ బిల్డరు. ఆయన ఇంకా బాగా లావ్ అవ్వాలని పెద్ద పెద్ద లడ్డులు చుట్టూ పంపిస్తుంది. 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49,
51, 52 అయినాయండి. కేజీ బెల్లం, కేజీ మినప్పప్పుతో వేసుకుంటే కరెక్ట్గా అరకిలో నెయ్యి పోస్తే 3 కలిపితే 52 సున్నుండలు అయినాయి. చూసారా ఎంత బాగున్నాయో. మంచి నేతి వాసన వస్తున్నాయండి. బెల్లము, సున్నుపిండి, నెయ్యి ఈ 3 కలిపితే సున్నుండ ఈ కలర్లో ఉంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి. తప్పనిసరిగా ఈ పండగకి మీరు కూడా ట్రై చేయండి. ఓకే. ఆహా చూసారా సూపర్. ఈ సున్నుండలు తినేది కూడా మాటలు రావండి. పిండి 4 పైన కింద మొత్తం చుట్టేసిపోద్ది. అందుకే మీకు తొందరగా నేను చెప్పలేకపోతున్నా. ఓకే, ఏమనుకోవద్దు. కానీ ఈ టేస్ట్కి ఫిదా అయిపోయానండి. చాలా బాగున్నాయి. సూపర్. నంబర్ 1గా ఉన్నాయండి టేస్ట్ మాత్రం. మీరు కూడా తప్పకుండా పొట్టు మినపప్పుతోనే నేను వేసిన ఇంగ్రీడియంట్తో కంపల్సరీ చేసుకోండి. మంచి రుచిని ఆస్వాదిస్తూ తినండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతికి ఈ సంవత్సరం అంతా మీరు సుఖ సంతోషాలతో, ఆరోగ్య అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో ఆనందంగా సంతోషంగా జీవనం గడపాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటానండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.